దేశంలో అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బీహార్లోని గయాజీలో పర్యటించిన ప్రధాని 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడిన మోదీ, ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు జైలులో ఉంటే తన ఉద్యోగాన్ని కోల్పోతాడని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉండి కూడా పదవులను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఈ వైఖరి కొనసాగితే అవినీతిపై పోరాటం ఎలా చేయగలమని ప్రధాని ప్రశ్నించారు. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియడం లేదన్నారు. వారు జైలుకు వెళితే కలలన్నీ చెదిరిపోతాయని, ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయాలను కూడా ప్రస్తావించిన ప్రధాని మోదీ, రక్షణ రంగం విధానంలో ఆపరేషన్ సింధూర్ కొత్త అధ్యాయం లిఖించిందన్నారు. భారత్పై దాడికి పాల్పడితే సహించేది లేదని చెప్పారు. ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా సరే భారత క్షిపణులు దూసుకొస్తాయన్నారు. పాక్ క్షిపణులు భారత్కు ఎలాంటి నష్టం కలిగించలేదని ప్రధాని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీపై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్ను ఆర్జేడీ సర్కార్ అంధకారం, అక్రమం, వెనుకబాటుతనంలోకి నెట్టిందని ఆరోపించారు. బీహార్ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించి వారి ఆంక్షలు, గౌరవం, అభివృద్ధిని విస్మరించిందని మోదీ మండిపడ్డారు.